హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో ప్రతి మహిళకు కూడా ఉపయోగపడే మంచి మంచి సింపుల్ చిట్కాలు అనేవి ఈరోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చానండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోని టిప్స్ ఏంటో చూద్దామండి. ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే, ఇలాంటి డిస్పోజబుల్ బాక్సెస్ అనేవి మనము ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు వస్తూ ఉంటాయి కదండి. అవి పారేయకుండా మనం ఇలా కిచెన్లోకి ఉపయోగించుకోవచ్చు అన్నమాట. ఒకే సైజు బాక్సులు ఇలా 2 తీసుకోవాలండి. తర్వాత చాకుని వేడి చేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక బాక్స్ అడుగు భాగంలో ఇలా రౌండ్గా కట్ చేస్తూ ఆ కట్ చేసిన పీస్ అనేది తీసేయాలండి. తర్వాత రెండో బాక్స్ ఉంది కదండి, ఇప్పుడు ఆ రెండో బాక్స్ని మనము కట్ చేసినటువంటి బాక్స్ మీద ఇలా అంటించుకోవాలండి. ఇలా బాక్స్ని అంటించే ముందు మనము ఇలా ఈ బాక్స్కి పైన ఉన్నటువంటి మూత అనేది ఇలా తీసేయాలండి. మూత మనకు అవసరం లేదు. తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా గ్లూ గన్ తోటి ఇలా బాక్స్ని రెండో బాక్స్ మీద ఇలా అంటించుకోవాలండి. అంటే ఆపోజిట్లో ఒకటి పైకి ఒకటి కిందకి వచ్చేలాగా ఇలా అంటించుకోవాలన్నమాట. ఈ కింద పెట్టుకున్నటువంటి బాక్స్కి మూత తీయాల్సిన అవసరం లేదండి. ఓన్లీ పైన అంటించుకున్నటువంటి బాక్స్కి మాత్రమే మూత తీయాలండి. తర్వాత ఈ బాక్స్ కూడా లోపల భాగంలో మనము ఇలా రౌండ్గా కట్ చేసి తీసుకోవాలండి. ఇలా అంటించకముందే మనము కట్ చేసుకోవచ్చు. అంటించిన తర్వాత కూడా ఇలా మనము మొత్తం అంతా కూడా ఇలా రౌండ్ తిప్పుకుంటూ ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్నట్లయితే మనకి ఇప్పుడు అది గరిటెలు పెట్టుకునే స్టాండ్ లాగా మనం తయారు చేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు మనం ఈజీగా ఇందులో పెద్ద పెద్ద గరిటెలన్నీ కూడా పెట్టుకోవచ్చండి. ఇలా కట్ చేసి లోపల భాగం తీసేసామనుకోండి, మనకి ఇలా రెడీ అవుతుందన్నమాట. చూడండి, ఇక్కడ మనకి గరిటెలు పెట్టుకునే స్టాండ్ అనేది రెడీ అయిపోయింది. చూడండి, ఇది మనకి కిచెన్లో చాలా బాగా యూజ్ అవుతుందండి. మనకి ఎక్కువగా పెద్ద పెద్ద గరిటెలు అనేవి వాడుతూ ఉంటాం కదండి. ఈ పెద్ద గరిటెలన్నీ కూడా మనం ఈజీగా ఇలా పెట్టుకోవచ్చండి. పెద్ద పెద్ద చాకులు కానీ, ఫోర్కులు కానీ, స్పూన్లు కానీ, ఇలా స్పాచులాలు, చెప్పు గరిటెలు ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ ఇలా పెట్టుకున్నామనుకోండి, మనకి ఒక దగ్గర పెట్టుకుంటే తీసుకుని వాడుకోవడానికి కిచెన్లో చాలా యూజ్ఫుల్ అవుతుంది. అంతేకాకుండా ఈ డబ్బాకి అడుగున మూతన మనం హోల్స్ పెట్టుకొని దీన్ని మనము కుండీలాగా కూడా వాడుకోవచ్చండి. చూడండి, ఇక్కడ నేను ఎన్ని గరిటెలు పెట్టానో చాలా బాగా యూజ్ అవుతుందండి. మనకి పెద్ద పెద్ద గరిటెలన్నీ కూడా ఇందులో ఇలా పెట్టుకోవచ్చండి. ఇలా సింపుల్గా మనం ఈజీగా బయట ఎక్కువ డబ్బులు పెట్టి గరిటెలు పెట్టుకునే స్టాండ్ కొనకుండా ఇలా తయారు చేసుకొని వాడుకోవచ్చండి. ఇలా మీకు ఎప్పుడైనా సరే ఇలాంటి బాక్సెస్ కనుక వచ్చినట్లయితే ఇలా యూజ్ చేసుకోండి. టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఇలాంటి బాక్సెస్ అనేవి మనకి ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు వస్తూ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా ఖాళీ అయిపోయిన తర్వాత వేస్ట్ అని పారేస్తాము. అలా పారేయకుండా ఇలా చేసి చూడండి. మనకి కిచెన్లో మనం హ్యాంగ్ చేసుకుంటే ఇది అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. మనకి ఒక హ్యాంగింగ్ బాస్కెట్ లాగా రెడీ అవుతుందన్నమాట. చూడండి, ఇక్కడ నేను ఒక చాకుని వేడి చేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా బాక్స్కి పైభాగంలో మాత్రమే ఇలా కట్ చేసి తీసేయాలండి. చూడండి, ఇలా తీసేసినట్లయితే మనకి ఇలాగా తగిలించుకోవడానికి వీలుగా ఉండే ఒక చిన్న ఆర్గనైజర్ని మనం రెడీ చేసుకుంటున్నాం అన్నమాట. ఇలా చాకుతోటి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా బాక్స్ పై భాగంలో చిన్న హోల్ పెట్టుకోవాలండి. ఇది మనం ఇప్పుడు తగిలించుకోవడానికి వీలుగా ఉంటుంది. దీన్ని మనము కిచెన్లో వంట చేసే దగ్గర మేక్ ఇలా తగిలించి పెట్టుకున్నాం అనుకోండి, ఇందులో మనం సాస్ ప్యాకెట్స్ కానీ, లేదంటే కాఫీ పొడి ప్యాకెట్స్ కానీ, చిన్న చిన్న మసాలా ప్యాకెట్స్ అలాంటివి ఏవైనా సరే పెట్టుకొని ఇలా యూజ్ చేసుకోవచ్చండి. టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఇలాంటి వాటర్ బాటిల్స్ అనేవి మన దగ్గర ఎక్కువగా ఉంటూనే ఉంటాయి కదండి. ఈ వాటర్ బాటిల్స్ అన్నీ కూడా మనం ఖాళీ అయిపోయిన తర్వాత వేస్ట్ అని పారేస్తాము. అలా పారేయకుండా ఇలా చేశారనుకోండి, మీకు ఎంతో బాగా ఉపయోగపడే ఆర్గనైజర్ అనేది మీకు తయారవుతుందండి. చూడండి, ఇక్కడ చాకుని వేడి చేసి పైన ఉన్నటువంటి బాటిల్ క్యాప్ని తీసేసి తర్వాత ఇలాగా చాకుని ఇలా కింద వరకు కూడా బాటిల్కి నిలువుగా పెట్టుకుని కట్ చేసుకోవాలండి. బాటిల్కి బాగా కింద వరకు కట్ చేయకుండా కొద్దిగా గ్యాప్ ఇచ్చి కట్ చేసుకోవాలండి. తర్వాత ఇది ఇప్పుడు ఎందుకు ఉపయోగిస్తామంటే, మనము జర్నీలో ఇలాంటి టూత్ బ్రష్లు, పేస్ట్ పట్టుకెళ్తూ ఉంటాం కదా. ఇవన్నీ కూడా ఇలా సెపరేట్గా బ్యాగ్లో పెట్టుకున్నప్పుడు అవన్నీ కలిసిపోతూ ఉంటాయి. అవి ఎత్తుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది కదా. అలా కాకుండా ఇలా ఒక నాప్కిన్ తీసుకుని నాప్కిన్లో ఈ బ్రష్లు, పేస్ట్ ఇలా పెట్టేసుకుని తర్వాత ఇది ఫోల్డ్ చేసుకుని ఇలా ఈ బాటిల్లో పెట్టేసుకుని పైన ఉన్నటువంటి బాటిల్కి ఇలా క్యాప్ పెట్టేసుకుని ఈ బాటిల్ మనము ట్రావెలింగ్ బ్యాగ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి బ్రష్లు వెతుక్కునే అవసరం అసలు ఉండదండి మనకి. తర్వాత మనకి చాలా ఈజీగా ఇందులోనే ఉంటాయి కాబట్టి తీసుకుని వాడుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఇలాంటి ఒక బాటిల్ తీసుకున్నానండి. పైన ఉన్నటువంటి లేబుల్ని తీసేసామనుకోండి, మనకి బాటిల్ అనేది చాలా క్లియర్గా ఉంటుందన్నమాట. తర్వాత ఇలాగా బాటిల్ పై క్యాప్ని తీసేసి తర్వాత చాకుని వేడి చేసి ఇలా బాటిల్ని ఇలా నిలువుగా కట్ చేసుకోవాలండి. ఇలా బాటిల్ చివరి వరకు అంటే కింద వరకు కూడా కట్ చేయాల్సిన అవసరం లేకుండా కొంచెం గ్యాప్ తోటి కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మన దగ్గర బ్యాంగిల్స్ ఉంటూ ఉంటాయి కదండి. ఈ బ్యాంగిల్స్ అనేవి మనము అన్నీ కూడా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని పెట్టుకున్నప్పుడు బ్యాంగిల్స్ అన్నీ కూడా కలిసిపోతూ ఉంటాయి. ఒక సెట్ తీసుకుని వేసుకోవాలనుకున్నప్పుడు మనకు అన్ని సెట్లు కూడా కలిసిపోయి ఉండటం వల్ల మనం ఒకే రకమైనటువంటి బ్యాంగిల్ సెట్ని వెతుక్కుని వేసుకోవడం అనేది చాలా టైం పడుతుందండి. అలా కాకుండా మనం ఇలా తయారు చేసి పెట్టుకున్నాం కదండి,
ఈ బాటిల్‌లో ఇలాగా మనం ఈ బ్యాంగిల్స్ అన్నిటిని కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఇన్సర్ట్ చేసి పెట్టుకున్నామనుకోండి, మనకి ఏది కావాలంటే అది, అంటే ఏ సెట్ కావాలంటే అది, మ్యాచింగ్ కావాలంటే మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా వేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుందన్నమాట. చూడండి, ఇందులో మనకి నచ్చినటువంటి బ్యాంగిల్స్ అన్నీ కూడా ఇలా పెట్టుకోవచ్చండి. బ్యాంగిల్స్ కూడా కదలకుండా కూడా ఉంటాయి. అలాగే పగిలిపోకుండా కూడా ఉంటాయి. ఇదే బాటిల్‌ని మనము బ్యాగ్‌లో పెట్టుకొని మనము జర్నీస్‌కి వెళ్ళినప్పుడు, ఫంక్షన్స్‌కి వెళ్ళినప్పుడు రకరకాల మ్యాచింగ్ బ్యాంగిల్స్ తీసుకెళ్తూ ఉంటాం కదా! అలాంటప్పుడు ఇలా ఇందులో పెట్టుకొని తీసుకెళ్ళామనుకోండి, మనకి బ్యాంగిల్స్ అనేవి అస్సలు విరిగిపోవండి. తర్వాత మనకి ఏ బ్యాంగిల్స్ కావాలంటే ఆ బ్యాంగిల్స్ తీసుకొని వాడుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. ఇలా ఇంట్లోనే ఈజీగా ఆర్గనైజర్‌ని తయారు చేసుకొని వాడుకోవచ్చు. ట్రై చేయండి ఇంకా. తర్వాత టిప్ ఏంటంటే చూడండి, మనము అల్లం ఎక్కువగా తెచ్చుకొని వంటల్లోకి వాడుకుంటూ ఉంటాం కదా! ఇలా వాడుకున్నప్పుడు మనకి అల్లం మీద పైపొట్టు తీయాలనుకున్నప్పుడు మనకి ఇలా ఒక్కొక్క కొంచెం కొంచెం తీసుకుంటూ ఉంటాము. అలా తీసినప్పుడు మనకి చాలా ఎక్కువ సేపు పడుతుంది. అంతేకాకుండా ఈ పైపొట్టు తీసినప్పుడు మనకి అల్లం అనేది ఎంతో కొంత వేస్ట్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా అల్లం మీద ఉన్నటువంటి పైపొట్టు తీయాలంటే ఈజీగా ఇలా ట్రై చేయండి. మనము డీప్ ఫ్రై ఐటెమ్స్ చేసుకున్నప్పుడు ఇలాంటి చిల్లులు గరిటెని వాడుతూ ఉంటాం కదండీ! ఈ చిల్లుల అప్పకతోటి మనము ఇలా ఈజీగా మనము అల్లాన్ని వేడి చేసుకోవచ్చన్నమాట. చూడండి, ఇందులో అల్లము 2 ముక్కలు వేసుకొని ఇలాగా స్టవ్ మీద వేడి చేసుకోవాలండి. అది ఒక 2, 3 సెకన్ల పాటు వేడి చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేడి చేయాల్సిన అవసరం అస్సలు లేదన్నమాట. చూడండి, తర్వాత అల్లం అనేది కొద్దిగా వేడిగా ఉండగానే మనము ఇలా చాకుతో గనక తీసినట్లయితే మనకి అల్లం మీద ఉన్నటువంటి పైపొట్టు చాలా ఈజీగా వస్తుందండి. అల్లం వేడి చేయటం వల్ల మనకి దాంట్లో ఉండే టేస్ట్ అనేది పోతుందనుకోవటానికి లేదండి. అల్లం టేస్ట్ అనేది అస్సలు పోదండి. అల్లం అనేది పైపొట్టు మాత్రమే కొంచెం వేడి చేయటం వల్ల పైపొట్టు ఈజీగా వస్తుందండి. టేస్ట్ అనేది అస్సలు ఏమి చేంజ్ అవ్వదండి. చూడండి, అల్లం పొట్టు అనేది ఈజీగా ఎంత బాగా వచ్చేసిందో చూస్తున్నారు కదా! అసలు అల్లం అనేది కూడా ఎక్కడ వేస్ట్ అనేది ఉండదండి. ఇలా మనం ఎంత అల్లమైనా ఈజీగా అల్లం వెల్లుల్లి చేసుకోవడానికి కానీ, వంటలో వాడుకోవడానికి కానీ ఇలా చేసుకున్నామనుకోండి, మనకి టైంతో పాటుగా శ్రమ కూడా ఆదా అవుతుందండి. టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఇలాంటి వాటర్ బాటిల్స్ కానీ, లేదంటే కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ వస్తూనే ఉంటాయి కదా మన ఇంట్లో. ఇవన్నీ కూడా మనం వేస్ట్ అని పారేస్తాము. అలా పారేయకుండా ఈసారి ఈ దీపావళికి ఇలా ట్రై చేయండి. ఇలా బాటిల్‌ని చాకుని వేడి చేసి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా క్యాప్‌కి కొంచెం కింద భాగం వరకు ఇలా కట్ చేసుకోవాలండి. తర్వాత ఇప్పుడు కత్తెరతోటి ఇలా వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా నిలువుగా మనం బాటిల్ లోపల వైపుకి ఇలాగా ఒక 7, 8 ముక్కల్లాగా ఇలా లోపలి భాగానికొచ్చేలాగా ఇలా కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా కొంచెం వెనక్కి బెండ్ చేసామనుకోండి, మనకి ఇలాగా బెండ్ అయిపోతాయన్నమాట. ఇప్పుడు ఇది మనకి ఒక ఫ్లవర్ లాగా వచ్చింది కదండీ! ఇక్కడ కట్ చేసుకున్నాం కదా! చిన్న చిన్న పీసెస్ వాటికి ఇలాగా మనము వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం రౌండ్‌గా ఉండేలాగా వీటి ఎడ్జెస్‌ని ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. ఇలా మనకి ఒక 3 వరకు బాటిల్స్ ఇలా తయారు చేసి పెట్టుకోవాలండి. ఇలా కట్ చేసుకున్నట్లయితే మనకి చూడటానికి కూడా చాలా అందంగా మనకి ఒక పెటల్స్ మాదిరిలాగా తయారవుతాయన్నమాట. ఇలా ఒక 3 బాటిల్స్‌ని మనం కట్ చేసి రెడీగా ఉంచుకోవాలన్నమాట. తర్వాత వీటికి ఉండేటటువంటి క్యాప్స్ అన్నీ కూడా మనం తీసేయాలండి. ఇలా మూతలు తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకదాన్ని తీసుకోవాలండి. మనం కొంచెం పెద్దగా కట్ చేసుకున్నాం కదండీ పెటల్స్. దీన్ని ఒకదాన్ని ఏదైనా సరే తీసుకోవాలి. తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒకదానిలో ఒకటి పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకునే క్రమంలో మనం ఏదైనా ఒక గ్లూ గన్ తీసుకొని ఇలా అంటించుకున్నామనుకోండి, మనకి ఈజీగా అంటుకుపోతాయండి. తర్వాత ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఇలా పెట్టుకుంటే మనకి చూడటానికి కూడా ఒక ఫ్లవర్ లాగా తయారవుతుంది చూడండి. ఇలా పెట్టుకోవాలన్నమాట. దీనికి నచ్చితే మనం కలర్స్ కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఎలాంటి కలర్స్ కూడా వేయలేదండి. మీకు నచ్చినట్లయితే మీరు నచ్చినట్లుగా ఏదైనా కలర్ వేసి డెకరేట్ చేసుకోవచ్చన్నమాట. తర్వాత ఒక బౌల్ తీసుకోవాలండి. అందులో మనకు నచ్చినటువంటి ఫ్లవర్స్ ఏవైనా సరే వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము తయారు చేసుకొని పెట్టుకున్నాం కదండీ ముందుగా. ఈ బాటిల్‌తో తయారు చేసుకున్నటువంటి ఈ ఫ్లవర్‌ని ఇందులో పెట్టుకోవాలన్నమాట. చూడండి, తర్వాత మళ్ళీ కొంచెం ఫ్లవర్స్ ఏవైనా సరే మనకు అందంగా ఉండటానికి మిగిలిన గ్యాప్‌లో కూడా ఇలా ఫిల్ చేసుకోవాలండి. తర్వాత ఇప్పుడు ఇందులో మనకి దీపాలుంటాయి కదండీ! ఇలా మనకి బ్యాటరీ దీపాలుంటాయి కదా! ఆ దీపాలు పెట్టుకొని మనము హాల్‌లో సెంటర్ టేబుల్ మీద పెట్టుకున్నామనుకోండి, పండుగ రోజున చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుందండి. చూడండి, ఇక్కడ ఎంత అందంగా ఉందో. ఇలా సింపుల్‌గా, ఈజీగా మనము మన ఇంటిని డెకరేట్ చేసుకోవచ్చండి. ఇలాంటి చిన్న చిన్న గ్లాసులుంటే చాలండి. ఇడ్లీ ప్లేట్లతో అసలు పనే అవసరం లేకుండా, ఇడ్లీ పాత్రతో కూడా అసలు పని లేకుండా ఇలా సింపుల్‌గా మనము ఇడ్లీ తయారు చేసుకోవచ్చండి. ఇడ్లీ రేకులనేవి కడగాల్సిన అవసరం లేకుండా ఇలా మనం గ్లాసుల్లోనే ఇడ్లీ వేసి పెట్టుకున్నామనుకోండి, మనకు అస్సలు శ్రమ ఉండదండి. చూడండి, ఇక్కడ నేను ఒక 5 గ్లాసులు తీసుకున్నానండి. ఒక మధ్యలో పెట్టుకోవడానికి చిన్నగా ఉండేటటువంటి ఒక బౌల్ తీసుకున్నాను. కొంచెం అంటే కొంచెము ఆ గ్లాసులకి కొద్దిగా ఆయిల్ రాసుకోవాలండి. ఆయిల్ రాసుకున్న తర్వాత ఇలాగా ఒక్కొక్క గ్లాస్‌లో ఇలా కొంచెం కొంచెంగా మనము ఇడ్లీ పిండి వేసుకోవాలండి. గ్లాస్ పై వరకు కూడా వేసుకోవాల్సిన అవసరం అసలు లేదండి. కొంచెం మనం గ్యాప్‌తో వేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా మొత్తం అన్నీ ఇలా ఫిల్ చేసుకోవాలండి. ఇలా బౌల్‌లో కూడా ఇలా ఫిల్ చేసి పెట్టుకోవాలండి. ఇలా అన్నీ ఫిల్ చేసి పెట్టుకున్నాం కదా! ఇప్పుడు ఒక
బౌల్ కానీ, లేదంటే ఇలా ఒక ఏదన్నా మనకి నచ్చినటువంటి వెడల్పుగా ఉండేటటువంటి దాకలు కానీ, ఇలాంటివి ఏవైనా సరే తీసుకోవాలండి. తర్వాత దానికి అడుగు భాగంలో ఇలా వాటర్ పోసుకోవాలండి. అది కొంచెం నల్లగా అవ్వకుండా ఉండడానికి మనం ఒక నిమ్మ చెక్క కూడా అందులో వేసుకున్నామనుకోండి, మనకి లోపల అడుగు భాగం అనేది అస్సలు నల్లపడకుండా ఉంటుందన్నమాట. తర్వాత ఒక స్టాండ్‌నిలాగా పెట్టుకోవాలండి. స్టాండ్ కనుక లేకపోయినట్లయితే ఒక ప్లేట్ కూడా బోర్లించి పెట్టుకోవచ్చన్నమాట. ఒక బౌల్‌లోకి ఇడ్లీ పిండి వేసి పెట్టుకున్నాను చూడండి. అది ఇలాగా ఆ స్టాండ్ మీద సెంటర్‌లో పెట్టుకోవాలండి. తర్వాత చుట్టూ కూడా ఇలా మనం ఈ గ్లాసుల్లో పిండి వేసి పెట్టుకున్నాం కదండీ! ఆ గ్లాసులన్నీ కూడా ఇలాగా చుట్టూ పెట్టుకొని, ఇలా ఒక మూత పెట్టుకోవాలండి. ఇలా మూత పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ బాండీని పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత హై ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలండి. తర్వాత ఒక 10 నిమిషాల పాటు సిమ్‌లో ఉడకనిస్తే మనకి ఇడ్లీ అనేది రెడీ అయిపోతుందన్నమాట. చూడండి, ఇక్కడ నేను ప్లేట్ అనేది తీసి చూపిస్తున్నాను చూడండి. కొంచెము వేలికి తడి చేసుకొని కొద్దిగా ఇలా ప్రెస్ చేసినట్లయితే మనకి చేతికి అంటుకోకుండా ఉన్నట్లయితే ఇడ్లీ ఉడికిపోయిందన్నమాట. ఇప్పుడు మనము స్టవ్ కట్టేసి తర్వాత ఇవన్నీ కూడా మనము ఒక నిమిషము ఆవిరంతా కూడా బయటికి పోయిన తర్వాత ఇలా వండి పెట్టుకున్నటువంటి గ్లాసులన్నీ కూడా మనము ఇలా బయట పెట్టుకోవాలండి. ఇలా బయట పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇందులో నిమ్మ చెక్క వేసుకున్నాం కదండీ! అంటే అడుగున మనం నిమ్మ చెక్క వాడాం కదా ఈ గిన్నెలో. దానివల్ల మనకి గిన్నె అనేది అస్సలు నల్లపడదండి. చూడండి, తర్వాత ఒక చాకు గాని, ఒక స్పూన్ గాని తీసుకొని ఇలా గ్లాస్ లోపలికి పిండి చుట్టూ కూడా ఇలా మనం తీసామనుకోండి, ఇడ్లీ అనేది చాలా ఈజీగా బయటకొచ్చేస్తుందన్నమాట. చూడండి, ఇడ్లీ అనేది ఎంత బాగా వచ్చిందో, మనకి అన్ని గ్లాసుల్లో కూడా ఇలాగే మనకి వచ్చేస్తుందన్నమాట. చూడండి, ఇలా కొంచెం చుట్టూ తిప్పి తీసినట్లయితే మనకి ఈజీగా బయటకొచ్చేస్తుందండి. కొద్దిగా మనము గ్లాసులకి ఇడ్లీ వండే ముందు ఆయిల్ పెట్టుకున్నాం కదండీ! దానివల్ల ఇలా ఇడ్లీలనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయండి. ఇలా అన్ని గ్లాసులో ఉన్నటువంటి ఇడ్లీలన్నీ వచ్చేసినియి చూడండి. ఇలా బౌల్ కూడా మనము ఇడ్లీ అనేది పెట్టుకున్నాం కదండీ! ఈ బౌల్‌లో ఇడ్లీ కూడా ఇలా తీసి పెట్టుకుంటే మనకి చాలా ఈజీగా బౌల్ నుంచి కూడా ఇడ్లీ అనేది వచ్చేస్తుందండి. చూడండి, ఇలా మనకు అస్సలు అంటుకోకుండా ఈజీగా ఇడ్లీ అనేది వచ్చేసిందండి. ఇక్కడ గ్లాసులకు కూడా అసలు పిండి అనేది అస్సలు అంటుకోలేదు. చూడండి, చూపిస్తున్నాను. చూడండి, ఇడ్లీ అనేవి ఎంత బాగా వచ్చినాయో మనకి. ఇవి ఐస్ క్రీముల్లాగా ఉన్నాయి కదండీ! చూడటానికి చాలా బ్యూటిఫుల్‌గా అందంగా కనిపిస్తున్నాయి కదా! చాలా మెత్తగా కూడా వచ్చాయండి. చూడండి, ఇలా మనకి ఎన్ని ఇడ్లీలైనా సరే ఈజీగా ఇలా వేసుకోవచ్చన్నమాట. పిల్లలకి ఇలాంటి ఇడ్లీలేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. చూడండి ఎంత మెత్తగా మృదువుగా ఉన్నాయో. ఇలా ఎవరైనా సరే పిల్లలు కనుక ఇడ్లీ తినటానికి మారం చేసినట్లయితే ఇలా వేసి పెట్టారనుకోండి, చాలా ఇష్టంగా తింటారనమాట. ఇలా రకరకాల షేపుల్లో ఉంటాయి కాబట్టి పిల్లలు చాలా బాగా ఇష్టపడతారండి వీటిలిని. ఇలా కారప్పొడితో కానీ, లేదంటే పంచదారతో కానీ, లేదంటే ఏదన్నా చట్నీతో కానీ తిన్నారనుకోండి, మనకి ఎప్పుడు వాడే చట్నీలు కాకుండా ఇలా కారప్పొడితో కూడా మనం తింటూ ఉంటాం కదా! అలాంటప్పుడు మనకి తినటానికి కూడా చాలా బావుంటాయండి. చూడండి, ఇక్కడ ఈ ఇడ్లీ అనేది ఎంత ఈజీగా వండుకున్నామో మనము. ఇడ్లీ పాత్రతో పనే లేకుండా, ఇడ్లీ ప్లేట్లు కడిగి రుద్దాల్సిన అవసరం లేకుండా, ఇలా ఈజీగా సింపుల్‌గా మనము గ్లాసుల్లో కనుక ఇడ్లీ వేసుకున్నామనుకోండి, గ్లాసులు తోమడం అనేది చాలా సులువవుతుంది. ఇడ్లీ రేకులు కడిగినంత శ్రమ కూడా వీటికుండదన్నమాట. అంటే ఇడ్లీ పిండి అనేది అస్సలు అతుక్కోలేదండి. గ్లాసులు కడుక్కోవడం అనేది చాలా సులువవుతుంది కదా! టిఫిన్ ట్రై చేస్తే గనక మీ టైంతో పాటు శ్రమ కూడా ఆదా అవుతుందండి. రోజు ఇడ్లీ వేసుకున్నప్పుడు మనకి రోజు కూడా ప్లేట్లు కడగాలంటే చాలా విసుగ్గా ఉంటుంది కదా! అలా కాకుండా ఇలా ప్లేట్లు కడిగే అవసరం లేకుండా ఇలా వేసుకున్నామనుకోండి, మనకి అస్సలు పనే ఉండదన్నమాట. చాలా సింపుల్‌గా కూడా పనైపోతుంది. ట్రై చేయండి. మన శ్రమతో పాటు ఇక్కడ మన టైం కూడా ఆదా అవుతుందండి. ఇంతేనండి ఇవాల్టి వీడియోలోని టిప్స్. ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయనుకుంటున్నానండి. మరికొన్ని కొత్త కొత్త ఐడియాలతో తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.